మన దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అనేక వెన్నుపోట్లు, అనేక మాట మార్పుళ్ళు, అనేక మోసాలు తదనంతరం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అవనివ్వండి, అమిత్ షా గారు అవనివ్వండి, అందరూ కూడా ఒక అకంఠిత దీక్షతో పనిచేయడమే కాకుండా వేలాది మంది రైతుల యొక్క త్యాగానికి పూర్తి చట్టబద్ధత నిన్న పార్లమెంట్ ఉభయ సభల్లో కల్పించి క్యాబినెట్ రాటిఫికేషన్ చేసుకొని ఇవాళ అమరావతి రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అవతరించడం ప్రతి తెలుగోడు గర్వపడవలసినటువంటి సంఘటన. నిజంగా ఈ సందర్భంగా అమరావతి రైతాంగానికి, ముఖ్యంగా మహిళలకి 2 చేతులు జోడించి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రభుత్వం లేనప్పుడు, మన ప్రజాప్రభుత్వం లేనప్పుడు పార్టీ కార్యాలయానికి ఎప్పుడు వెళ్ళినా ఆడవారు, గృహిణీలు, సంసారాలు వంట చేసుకొని భర్త పిల్లల్ని చూసుకొని వ్యవసాయం చేసుకుని ప్రశాంతమైనటువంటి జీవితం గడిపినటువంటి అమరావతి మహిళా రైతులు నిజంగా వాళ్ళ బాధ వర్ణాతీతం. నేను వాళ్ళతో మాట్లాడాను. చెప్పారు, బాబు రూపాయి డబ్బు తీసుకోకుండా భూమి ఈ రాష్ట్ర బాగు గురించి, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఇచ్చినందుకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బహుమానం మాకు ఇదా? ఇంత అన్యాయమా? అక్రమ అరెస్ట్లా, అక్రమ కేసులా, ధర్నా చేయడానికి లేదు, దేవుడి దగ్గరికి పాదయాత్ర చేయడానికి లేదు, ఇంత అన్యాయమా, ఎంత ఘోరమా అని ఎంతోమంది వాపోయారు. వాళ్ళకి ఏంటి అవసరం అండి? ప్రశాంతంగా మన గురించి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో రూపాయి డబ్బు తీసుకోకుండా వేలాది ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ఇస్తే ఆయన మీద నమ్మకంతో అనరాని మాటలు, పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, అమరావతి వేశ్యల రాజధాని అన్నారు. ఎంత ఘోరంగా వ్యవహరించారు, అంత ఘోరంగా వ్యవహరించారు. కానీ దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు. మన వెంకటేశ్వర ఉన్నారే, న్యాయస్థానం దేవస్థానం పాదయాత్ర ఏదైతే ఉందో, ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోయినా కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకొని ఆ పాదయాత్ర చేసి ఆ స్వామికి న్యాయబద్ధమైంది ఏది విన్నవించుకున్నా ఎప్పుడు కూడా వృధా పోదు. ఈ అమరావతి ఉద్యమం కూడా అదే అని మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎవరు ఎన్ని కుట్రలు పనినా ఈ రోజుకి కూడా అమరావతిని స్వాగతిస్తున్నామని చెప్తూ ఈ రోజుకి కూడా మొన్న అసెంబ్లీకి రాకుండా లోక్సభలోనే, అదేవిధంగా రాజ్యసభలోనే ఎంత ద్వంద్వ వైఖరి, ఎంత దుర్మార్గమైనటువంటి వైఖరి ఈ మన రాష్ట్రం యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అవనివ్వండి, ఎమ్మెల్యేలు అవలంబించారో మనం అందరం కూడా చూసాం. దయచేసి ప్రజలు గ్రహించాలి. ఇలాంటి వ్యక్తులు పొరపాటును కూడా రారు, ఎట్టి పరిస్థితుల్లో రారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ణయంకి వచ్చారు. మళ్ళీ అధికారంలోకి కానీ వస్తే మరి రాష్ట్రాన్ని వదిలి మనమందరం వెళ్ళిపోవాలి తప్ప ఎవరిని కూడా ప్రశాంతంగా, న్యాయబద్ధంగా, నిజాయితీగా బతకనివ్వరనే విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించాలని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అమరావతి రైతాంగానికి ఇంత కార్యదక్షతతోనే ఒక శాశ్వతమైన రాజధాని ఇవ్వడానికి అఖండత కృషి చేసినటువంటి మన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎల్లప్పుడూ కూడా కూటమి తాలూకా బలానికి, స్థిరత్వానికి ముఖ్య మూలస్తంభం పవన్ కళ్యాణ్ గారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకించి మన ప్రధానమంత్రి వర్యులు మోడీ గారికి, అదేవిధంగా మన అమిత్ షా గారికి, ప్రత్యేకమైనటువంటి మన లోక్సభ స్పీకర్ గారికి, రాజ్యసభ చైర్మన్ గారు, ఉపరాష్ట్రపతి వారికి అందరికీ కూడా పేరు పేరున మన 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై అమరావతి, జై జై అమరావతి, జై జై అమరావతి.